వైసీపీ అధిష్టానం ముందు మంత్రి గుమ్మనూరు జయరాం కొత్త ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. అనంతపురం జిల్లా రాయదుర్గం అసెంబ్లీ సీటును ఆయన కోరుతున్నారని సమాచారం. బోయలు ఎక్కువగా ఉండడంతో విజయం సులువవుతుందని అధిష్టానం ముందు ఈ ప్రతిపాదన పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఉదయం కాపు రామచంద్రారెడ్డిని కలిసిన గుమ్మనూరు జయరాం ఇప్పటికే కాపు రామచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది వైసీపీ. కాపు సీటుపై గుమ్మనూరు కన్నేసినట్టు సమాచారం. టికెట్ విషయంలో కాపు రామచంద్రారెడ్డితో పాటు పార్టీ హైకమాండ్తో కూడా గుమ్మనూరు మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. కర్నూలు రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి ద్వారా సీఎం జగన్కు ఈ విషయం చేరవేశారు జయరాం. ఇదిలా ఉండగా కర్నూలు పర్యటనలో ఉన్న సీఎంను గుమ్మనూరు జయరాం కలవడం ఆసక్తికరంగా మారింది. అయితే గుమ్మనూరు ప్రతిపాదనను సీఎం జగన్ తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాల్సిందేనని జయరాంకు తేల్చి చెప్పారట జగన్.